హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పరాభవం ఎదురైంది. గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై నిరసన తెలిపారు. టమాటాలను ఎమ్మెల్యేపై విసిరేశారు గ్రామస్తులు. కమలాపూర్లో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకి ఇంట్లో ఏమంటే మీరు రేళ్ళతో పడతారా, సమాధానం చెప్తారా? కార్యాలయానికి వచ్చినా మీరు ప్రజలకి సమాధానం చెప్పండి, ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకు చెప్పండి, ఈ కార్యాలయం భయపడతారు అవ్వలేదా? కమలాపూర్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానికులు టమాటాలతో దాడి చేశారు. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతము రెండు వర్గాలను పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామ సభ కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక 4 కీలక పథకాలకు సంబంధించి గ్రామ సభలు ఏర్పరిచి గ్రామ సభలోనే పారదర్శకంగా ఆ లబ్ధిదారుల లిస్టులు అనౌన్స్ చేసే ప్రక్రియ అయితే గ్రామ సభలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున కమలాపూర్లో నిర్వహించినటువంటి గ్రామ సభలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉన్నటువంటి తౌటం ఝాన్సీ రాణి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి లిస్టు చదువుతున్న క్రమం లోపల గత ప్రభుత్వ హయాం లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వ సొమ్మును ఆగం చేశారు. కట్టిన డబుల్ బెడ్రూమ్లను కూడా లబ్ధిదారులకు అందించలేకపోయారంటూ కూడా ఆమె ప్రజలకు చెప్పబోయే ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల ఆ సమావేశానికి వచ్చినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత ప్రభుత్వం లోపల వేల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాము, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా ఝాన్సీ దాన్ని అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా ఏ లబ్ధిదారులకు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు అంటూ కూడా ఆ ఝాన్సీ రాణి తిరిగి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చే క్రమం లోపల కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ కూడా వాగ్వాదం దిగాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ లబ్ధిదారుల పేర్లు చదువుతున్న అడ్డుకోవడము, ఆ పూర్తి స్థాయి లోపల నిజంగా అందులో అనర్హులు ఉంటే కూడా అడ్డు తగలాల్సిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ సమావేశం కొనసాగుతుండగానే పాడి కౌశిక్ రెడ్డి బిగ్గరగా అరుస్తూ తనతో వాగ్వాదం దిగే ప్రయత్నం చేయడంతో స్థానికులు అక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆగ్రహంలోనే అక్కడ స్థానికులంతా కూడా కౌశిక్ రెడ్డి తీరుతో విసుగు చెంది అక్కడ టమాటాలతో కూడా కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. సో దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దాంతోపాటుగా కాంగ్రెస్ ఎవరైతే తౌటం ఝాన్సీ రాణి మార్కెట్ కమిటీ చైర్పర్సన్కు సపోర్ట్గా మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి కౌశిక్ రెడ్డి అనుచరులు అక్కడ సమావేశం ఉన్నటువంటి కుర్చీలను కూడా విసిరి దాడి చేయబోయే పరిస్థితి రావడంతో పోలీసులు అంతా కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశం జరుగుతున్నప్పుడే కౌశిక్ రెడ్డి వ్యవహార తీరుతో ఇప్పటికే ఎన్నోసార్లు తన వ్యవహార తీరుతో కూడా చర్చనీయాంశమైన కౌశిక్ రెడ్డి గ్రామ సభ సజావుగా జరగకుండా కావాలని అడ్డు తగులుతున్నాడంటూ కూడా ప్రజలకు అయితే తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల పూర్తి స్థాయిలో అన్ని 4 కీలక పథకాలకు సంబంధించి లిస్ట్ అంతా కూడా చదివే వరకు ఓపిక ఉండాలంటే కూడా అటు పోలీసులు కూడా నచ్చ చెప్తున్నారు. ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా కౌశిక్ రెడ్డి సంబంధించిన అనుచరులు కుర్చీలు విసిరి కాంగ్రెస్లపై దాడికి పాల్పడే ప్రయత్నం చేసి వాళ్ళతో దాడికి పాల్పడడానికి ముందుకు వెళ్ళిన క్రమం లోపల కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇట్లాంటి పరిస్థితి మంచిది కాదు, సజావుగా సభ చదివేందుకు సహకరించాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు ఓవరాల్గా కంప్లైంట్ కూడా చేస్తున్నారు. సో దీనిపై సభ ముగిసిన తర్వాత కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి తీరు గ్రామ సభలు సజావుగా సాగకుండా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ప్రజలకు లబ్ధిదారుల విషయాన్ని కూడా బయటికి రాకుండా లబ్ధిదారులకు పథకాలు అందకుండా చేసిన ఒక చర్చ కూడా జరుగుతుంది. సో దీనిపై పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంటుందో మరికొసేపులో తెలిసే అవకాశం అయితే ఉంది. సర్తాజ్ వేణు, ఒకసారి మనం గతంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు చూసుకున్నా లేకపోతే ఇవాళ ఆయన ప్రవర్తించిన తీరు చూసుకున్నా ప్రతిసారి కూడా గొడవలకు కారణం అవ్వటం కానివ్వండి లేకపోతే దుర్భాషలాడటం ఇట్లాంటి సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. పలు కేసులు కూడా ఆయన మీద ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కేసు పడే ఛాన్స్ మనకు కనిపిస్తోంది. అయినా కూడా ఇటు కౌశిక్ రెడ్డి మారకపోవడాన్ని ఎలా చూడాలంటారు? కనీసం బీఆర్ఎస్ అధిష్టానం అక్కడ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు అనుకోవాలా మనం? అంటే ఇప్పటి వరకు దాదాపుగా 36 కేసులు కౌశిక్ రెడ్డిపై నమోదు. అందులో నిజానికి ప్రజల కోసము ప్రజా సమస్యలపై పోరాడినటువంటి దాఖలాలకు సంబంధించి ఒక్క కేసుకు నమోదు కాలేదు. తాను ఇతర ప్రజాప్రతినిధులపై దుర్భాషలాడము, బెదిరింపులకు పాల్పడము, స్థానికంగా ఎవరైనా ప్రజలు తనకు సంక్షేమ పథకాలు అందట్లేదనో తనకు న్యాయం జరగాలని వెళ్తే వాళ్ళను తీవ్రంగా బెదిరించడము, వాళ్ళకు సంబంధించినటువంటి జాగలకు సంబంధించినటువంటి విషయం లోపల తన అనుచరులు వెళ్ళి దాడికి పాల్గొనడం. సో ఇట్లాంటి ఘటనలోనే
ఆయనపై కేసులు నమోదయ్యి తప్ప ప్రజా సమస్యల కోసం పోరాడి రోడ్డెక్కి వాళ్ళ కోసం న్యాయబద్ధంగా ఆయన శాంతియుత వేతనం లోపల పోరాటం చేసి ఏ రోజు కేసు నమోదు అంటే ఇవన్నీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేయకున్నట్టు పనులు చేసే తనపై కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఈరోజు కమలాపూర్లో జరిగినటువంటి ఇష్యూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు, అక్కడ అధికారులు అటెండ్ అయ్యారు, గ్రామస్తులంతా అటెండ్ అయ్యారు. సో అక్కడ ఈ 4 కీలకమైనటువంటి ఏవైతే జనవరి 26 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమ పథకాలను మొదలుపెట్టబోతుందో ఆ సంబంధించినటువంటి లబ్ధాల లిస్టు ఆ సమావేశంలో చదవబోతుంది. అంటే లబ్ధాలు ఎవరు, అనర్హులు ఎవరు అనేది అందులో తెలిసిపోతుంది. దాంతోపాటుగా ఎవరైనా లబ్ధిదారులు మిస్ అయి ఉంటే వాళ్ళు తర్వాత అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా సజావుగా సాగకుండా మధ్యలోనే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము, నిజంగా మేము చేసిన దాన్ని కూడా చెప్పట్లేదంటూ కూడా ఆయన వాగ్వాదం దిగడము. నిజంగా గత ప్రభుత్వ హయాం లోపల కమలాపూర్ లోపల నిజంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధాలకు అంది ఉంటే ఈ రోజున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం ఉండేది కాదు. అంటే ఇదంతా కావాలని కుట్రపూరితంగా గ్రామ సభను జరగకుండా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆయన వాగ్వాదం దిగి అధికారులతో పాటు అక్కడ ఉన్న నాయకులపై వాగ్వాదం దిగడం. సో దాంతో పాటుగా తన అనుచరులు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులపై కూడా అక్కడ ఉన్నటువంటి కుర్చీలతో దాడికి పాల్పడడం కూడా ఇదంతా రసభాష సృష్టించాలి, తన దృష్టిని రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఒక ఉద్దేశమే తప్ప అక్కడ నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి తన ప్రజాప్రతినిధిగా ఏదైతే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారం తీసినప్పుడు ప్రజల కోసం పనిచేస్తారని చెప్పిన మాటను కూడా కాదని తన సొంత లాభం కోసం, సొంత ఇమేజ్ కోసం ప్రజల లోపల చర్చను కలిగించుందుకే తాను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. నిజంగా తాను రాజకీయాలకు అన్ఫిట్ చర్చ జరిగింది. సో దీనిపై కూడా అధిష్టానం ఆయనపై హైదరాబాద్లో జరిగినటువంటి విషయం లోపల కూడా శాంతిభద్ర సమస్య తలెత్తిన ఘటనలో గాంధీపై చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా అధిష్టానం తను మందలించిందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోవడం, నిజంగా తన ప్రజాప్రతినిధిగా ఉండడానికి అన్ఫిట్ అయినటువంటి చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకవేళ కౌశిక్ రెడ్డిని కావాలనే అధిష్టానమే ఈ విధంగా పురిగొల్పి ప్రతిపక్ష నేతలను పూర్తిగా ఏకం చేసే విధంగా ప్రభుత్వంపై అటాక్ చేసే విధంగా తనను పంపిస్తుందా, లేకపోతే కౌశిక్ రెడ్డి వ్యవహార తీరు తన మెంటల్ పరిస్థితి అట్లా ఉందనేది కూడా ప్రధానంగా తెలియాల్సింది. ఏదేమైనా కూడా నిజానికి ప్రజలకు అవసరం వచ్చేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం మాత్రం పూర్తిగా పేద ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు లబ్ధి అందకుండా చేసే ఒక కుట్ర అని కూడా చెప్పుకోవచ్చు. సో దీనిపై నిజంగా బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉంటుందో ఇప్పటి వరకు బయటికి మాట్లాడకపోయినా కూడా కౌశిక్ రెడ్డి ఏ రోజు ఇట్లా చేసినటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి తన చేసిన నిరసనలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ రాలేదు. అంటే అధిష్టానం సపోర్ట్ కూడా కౌశిక్ లేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా కౌశిక్ రెడ్డి తీరు మాత్రము ఒక ప్రజాప్రతినిధిగా ఉండకూడనటువంటి లక్షణాలు, ప్రజాప్రతినిధి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులే ఈ విధంగా చేయడంతో కూడా పూర్తిగా ఒక అసలు అన్ఫిట్ అయినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నామనే ఒక చర్చ కూడా అటు హుజురాబాద్ నియోజకవర్గం కాదు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా ఇట్లాంటి నాయకుడు ఉండొద్దు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దీనిపై అధిష్టానం ఏం చేస్తుంది, అధిష్టానం నిజంగా స్పందించి తనకు ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తుందా, లేకపోతే ఇట్లానే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినా కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది. సత్తాజ్ ఎగ్జాక్ట్లీ వేణు, ఇందాక మీరు చెప్పినట్టు ఒకసారి మనం కౌశిక్ రెడ్డి హిస్టరీ చూసుకుంటే మేము గెలవకపోతే, మమ్మల్ని గెలిపించకపోతే సూసైడ్ చేసుకుంటాం ఫ్యామిలీ మొత్తం అని కూడా బెదిరించారు ఒక వీడియోలో. ఇప్పుడు ఒక ప్రజా వేదికలో ప్రజల ముందు ఇట్లా చేయడం కానివ్వండి, లేకపోతే తన కార్యకర్తలతో ఇటు కుర్చీలతో ఆపోజిషన్ పార్టీ వాళ్ళపై దాడి చేయించడం కానివ్వండి, అసలు ఈ మొత్తాన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే నిజంగా ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి లోపల గ్రామ సభకు అటెండ్ అయ్యారు. సో అట్లాంటి వ్యక్తి ఆ గ్రామం లోపల గ్రామ సభ జరిగినప్పుడు లబ్ధారులకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా బయటకు వచ్చినప్పుడు అందులో నిజంగా అనర్హులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ అర్హులు ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ తీసుకుంటాం, ప్రభుత్వం అందరికీ సాయం చేసినటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉండేది. అదే తనకు ప్రజాస్వామ్యబద్ధంగా తను ఎన్నుకున్న ప్రజలకు తను చేయాల్సినటువంటి పని. సో కానీ ఇదంతా పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు లిస్టు చదివే పరిస్థితి లోపల అసలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి గ్రామం లోపల దాదాపు 100ల సంఖ్య లోపల ఇండ్లు లేని పేదలు ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చిన తర్వాత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండాలనేటువంటి నేపథ్యంలోనే గ్రామ సభలు నిర్వహిస్తూ ఆ గ్రామ సభ లోపల లబ్ధిదారులకు సంబంధించిన పేర్లు అందులో అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని చేసేటువంటి ప్రక్రియ. సో అయితే గతం లోపల చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు అనుచరులకు కొన్ని చోట్ల ఇచ్చారు, మరికొన్ని చోట్ల అనుచరులకు ఇస్తామంటూ కూడా డబ్బులు వసూలు చేసిన తర్వాత ఎవరికి ఇవ్వలేక దాదాపు 1000 సంఖ్యలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రజాధనం వృధాగా పడిపోయి ఒక్కొక్క చోట్ల ఆ బీటల వారి డబుల్ బెడ్రూమ్లో బీటల వారి అందులో ఉన్నటువంటి తలుపులకు కిటికీలకు కూడా పూర్తిగా చెదలొచ్చి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో అంటే ఇట్లాంటి పరిస్థితి ఉండొద్దు, పారదర్శకంగా ఉండాలనేటువంటి నేపథ్యంతోనే ఈ రోజున గ్రామ సభలు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి సద్వినియోగం చేసుకొని నిజంగా అనర్హులు ఎవరున్నారో వాళ్ళని తొలగించి అర్హులకు పథకాలు అందే విధంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క పని చేయాల్సింది. కానీ
అధికారుల ముందు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడినప్పుడు దానిలో నిజానిజాలను ప్రజలకు తెలియజెప్పుకోవాల్సి ఉండేది. కానీ ఒకవేళ నిజంగా ఈ రోజున కమలాపూర్లో ఉన్నటువంటి గ్రామ సభ లోపల ఎయిమ్స్ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ మాట్లాడినప్పుడు తను తప్పు మాట్లాడుంటే తన సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించి ప్రజలకు నివృత్తి చేసుకోవాలి, తనకు సంబంధించి వరుసనేదని చెప్పుకోవాలి. కానీ మధ్యలో అడ్డుపడడం, అనుచరులతో గొడవలు పెట్టించడము, తీవ్రంగా దాడికి పాల్పడడం, అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి కుర్చీలతో దాడికి పాల్పడినంత కూడా ఒక రౌడీలా ప్రవర్తించినటువంటి చర్చ ప్రస్తుతం కనాపులో జరుగుతుంది. సో అందుకే అక్కడటువంటి ప్రజలు కూడా ఈ యొక్క గ్రామ సభను జరగనిస్తారా లేదా అనేటువంటి ఆవేశంతోనే అక్కడ స్థానికులు కూడా ఆ టమాటాలు విసిరి కౌశిక్ రెడ్డిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. సో అంటే తనను ఎన్నుకున్న సొంత ప్రజల నుంచి ఈ స్థాయి వ్యతిరేకత వచ్చినప్పుడు అట్లాంటి నాయకుడు ఎందుకు ఉండాలనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం హుజురాబాద్లో తీవ్రంగా జరుగుతుంది. సో దీనిపై ఇప్పటికి కూడా కౌశిక్ రెడ్డి తాను చెప్పిందే చెప్పడము, తను ఇతరులతో వాగ్వాదం చేయడం, అధికారులు వాగ్వాదం చేయడం, ఇదంతా చూస్తుంటే మాత్రము తన మానసిక పరిస్థితి సరిగా లేదు. అట్లాంటి వ్యక్తిని అసలు ఇన్వైట్ కూడా చేయొద్దనేటువంటి ఒక చర్చ కూడా తీవ్రంగా కమలాపూర్లో జరుగుతుంది. సో దీనికి ఓవరాల్గా ఆ గ్రామానికి సంబంధించినటువంటి తను ఎన్నుకున్న ప్రజలు, తన వెంట ఉన్నటువంటి కొద్దిమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా అసలు కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటే తాను చేస్తున్నటువంటి ఈ నిరసనలు కానీ, తను చేస్తున్నటువంటి ఈ యొక్క వాగ్వాదాలు కానీ ఎంతటి వ్యతిరేకత కలిగిస్తున్నాయో తనకైతే తెలిసిన పరిస్థితి. సో మొత్తంగా దీనికి సంబంధించి గ్రామ సభ పూర్తయిన తర్వాత తిరిగి దీనిపై కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ ఎందుకంటే కుర్చీతో దాడి చేసి గాయపరిచేటువంటి ఘటన కూడా బీఆర్ఎస్ చేసే నేపథ్యంలో దీనిపై కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా దీనిపై కౌశిక్ రెడ్డి ఏం చెప్తాడు, తర్వాత కాంగ్రెస్ ఏం చెప్పబోతున్నారో కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ వేణు.